Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we'll discuss about Cayley-Hamilton theorem. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే Cayley-Hamilton theorem అంటే what is Cayley-Hamilton theorem? What is the statement of Cayley-Hamilton theorem? Let us discuss about the statement of Cayley-Hamilton theorem. Every square matrix satisfy the characteristics equation. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయడమే మనకి ఇక్కడ Cayley-Hamilton థియరం అండి. అయితే మనం ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అనే రెండు పదాలు వాడడం కాబట్టి ఏ అనేది ఏ ఇస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ అండి. ఏ యొక్క ఏ మైనస్ లాంబ్డా ఐ అనేది ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే ద ఎక్స్పెండేషన్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు ఏ నాట్ లాంబ్డా పవర్ n ప్లస్ a1 lambda power n minus 1 plus a2 lambda power n minus 2 and so on an తర్వాత మనకి తర్వాత ఈక్వేషన్ ఏంటంటే మనకి ఇక్కడ దిస్ ఇస్ ద ఎక్స్పెండేషన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండి. ఇది అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ఎక్స్పెండేషన్ అండి. ఇప్పుడు యాడ్జాయింట్ ఆఫ్ అదే మ్యాట్రిక్స్ ఏ యొక్క యాడ్జాయింట్ యొక్క ఎక్స్పెండేషన్ అనేది ఎలా ఉన్నది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. దీని యొక్క డిగ్రీ ఎంతండి? n అండి. కానీ యాడ్జాయింట్ అంటే దీని మీద ఒక 1 అనేది తక్కువ ఉంటుందండి. అంటే ఇది 1 n అయితే n-1 అవుతుంది. ఇది 2 అయితే ఇది 1 అవుతుంది. దీని యొక్క డిగ్రీ ఏ మ్యాట్రిక్స్ యొక్క యాడ్జాయింట్ అంటే ఇప్పుడు చూడండి యాడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు బి నాట్ లాంబ్డా పవర్ n-1 ప్లస్ b1 లాంబ్డా పవర్ n-2 అండ్ సో ఆన్ bn-2 లాంబ్డా ప్లస్ bn-1 అండి. అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసండి ఏ ఇన్వర్స్ ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఫార్ములా ఏంటండి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు యాడ్జాయింట్ ఆఫ్ ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. అయితే ఇప్పుడు మనము ఈ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు యాడ్జాయింట్ ఆఫ్ ఏ అండి. అయితే ఇప్పుడు ఏతో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిపుల్ చేసినట్లయితే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ యాడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. మరి ఏ ఈక్వల్ టు యాడ్జాయింట్ ఆఫ్ ఏ అండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కదండి ఎట్లా వచ్చింది అనేది మనం చెప్పాం కదండి. అయితే we know that ఏ ఇంటూ యాడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అండి. ఇప్పుడు మనము ఏ ప్లేస్ లో ఏది చేయాలంటే ఏ మైనస్ లాంబ్డా ఐని రీప్లేస్ చేయండి. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఏది చేయాలండి? ఏ మైనస్ లాంబ్డా ఐని రీప్లేస్ చేయండి. అంటే ఏ మైనస్ లాంబ్డా ఐ రీప్లేస్ చేసినట్లయితే ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ యాడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఐ. మనకి ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 లో మనకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు. యాడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ వాల్యూ తెలుసు, మనకి డెటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ వాల్యూ తెలుసు. కాబట్టి ఈ ఈక్వేషన్ 1 లో మనం ఏం చేయాలంటే ఆ తెలిసిన వాల్యూస్ ని ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ లాంబ్డా ఐ వాల్యూ మనకి తెలియదు కాబట్టి ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ యాడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ వాల్యూ ఎంతండి? బి నాట్ లాంబ్డా పవర్ n-1 ప్లస్ b1 లాంబ్డా పవర్ n-2 అండ్ సో ఆన్ bn-2 లాంబ్డా ప్లస్ bn-1
అంతే కదండి. అయితే ప్లస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈ వాల్యూ ఎంతండి? మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈ వాల్యూ. మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈ వాల్యూ అంటే ఇదే కదండి. మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈ వాల్యూ అంటే చూడండి, ఇక్కడ నుంచి రాస్తున్నాను. మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈ అంటే a0 లాంబ్డా పవర్ n ప్లస్ a1 లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ a2 లాంబ్డా పవర్ n మైనస్ 2 అండ్ సో ఆన్ an ఇంటూ i అండి, అయితే ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ ఏం చేయాలంటే కంపేరింగ్ ద, ఇక్కడే మనకి అర్థమైతే మనకి ఈ థియరం అనేది వెరీ ఈజీ అయిపోతుంది. కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ లాంబ్డా పవర్ n minus 1, లాంబ్డా పవర్ n minus 2 and so on, and కాన్స్టెంట్స్ అండ్ ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే లాంబ్డా యొక్క కోఎఫిషియెంట్, లాంబ్డా పవర్ n minus 1 యొక్క కోఎఫిషియెంట్, లాంబ్డా పవర్ n minus 2 యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి మనం ఇక్కడ కంపేరింగ్ చేసినట్లయితే ఎట్లా వస్తాయంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి ఇక్కడ ఏ మైనస్ లాంబ్డా అయ్యి ఉందండి, ఏ మైనస్ లాంబ్డా అయ్యి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే లాంబ్డా యొక్క కోఎఫిషియెంట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది బోత్ సైడ్స్ రాస్తున్నామండి, బోత్ సైడ్స్ కంపేరింగ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి సరదాగా రఫ్ గా వినండి, మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఏ మైనస్ లాంబ్డా అయ్యి కదండి, ఫస్ట్ ఇది మనము దీని ఈక్వేషన్ మల్టిపుల్ చేసి అప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది, లాంబ్డా యొక్క కోఎఫిషియెంట్ అనేది ఎంత ఉన్నది అనేది మనం రాయాలి, అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ బి నాట్ లాంబ్డా పవర్ n minus 1, అంతే కదండి. అయితే ఇప్పుడు చూడండి ఏ b0 లాంబ్డా పవర్ n minus 1 మల్టిపుల్ చేస్తున్నాను నేను, అంటే b0 మైనస్ b0 లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ n minus 1, లాంబ్డా పవర్ n minus 1 ఇంటూ లాంబ్డా పవర్ n minus 1 ఇంటూ i అండి, i ఉంది కాబట్టి ఇప్పుడు ఏ b0 లాంబ్డా పవర్ n minus 1 మైనస్ b0 లాంబ్డా పవర్ n అండి, b0 లాంబ్డా పవర్ n అండి. మనం ఇక్కడ ఫస్ట్ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ అనేది కంపేరింగ్ చేద్దామండి, లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ అనేది కంపేర్ చేద్దామండి. ఇక్కడ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ ఏంటండి, ఇట్ సైడ్ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ మైనస్ b0 అయిందండి, మైనస్ b0. చూడండి మరొకసారి చెప్తున్నాను, ఈ ఏ మైనస్ లాంబ్డా ని మనం ఇక్కడ మల్టిపుల్ చేస్తే మనకి ఇక్కడ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ ఏంటంటే మైనస్ b0 అయింది. ఇక్కడ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ ఇక్కడ ఏమవుతుందండి, లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ ఇక్కడ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియెంట్ a0 అవుతుందండి, a0 ఇంటూ i ఉంది కాబట్టి ఇంటూ i అండి. ఇక్కడ మనకి i ఉంది, ఇక్కడ కూడా i ఉంది, చూసారా i ఉంది కాబట్టి ఇక్కడ కూడా b0 i అండి. చూడండి ఒక అర్థమైంది కదండి. ఇప్పుడు లాంబ్డా పవర్ n minus 2 అండి, లాంబ్డా పవర్ n minus 1 సారీ లాంబ్డా పవర్ n minus 1 యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఏ మైనస్ లాంబ్డా అయ్యి కదండి, ఇక్కడ ఏ మైనస్ లాంబ్డా అయ్యి మరొకసారి చూడండి, ఏ మైనస్ లాంబ్డా అయ్యి ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఇంటూ b1 లాంబ్డా పవర్ n minus 2. ఎందుకు మనం ఆల్రెడీ b0 n minus 1 యొక్క మల్టిప్లికేషన్ అనేది చేసాం, అక్కడ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు లాంబ్డా పవర్ n minus 1 యొక్క కోఎఫిషియెంట్ ఇక్కడ అంతా ఏ b0 ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ b1 లాంబ్డా పవర్ n minus 2 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ n minus 2 b1 అయ్యండి, ఇప్పుడు ఏ b1
లాంబ్డా పవర్ n మైనస్ 2 మైనస్ లాంబ్డా పవర్ n మైనస్ 1 b1 i అండి. ఇక్కడ లాంబ్డా పవర్ n యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి? b1 i మైనస్ ఉంది కాబట్టి మైనస్ b1 i ఈక్వల్ టు b0 i b1 i a0 i. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ b1 i, ఇక్కడ మనకి b0 i కూడా మనకి ఇక్కడ లాంబ్డా పవర్ n మైనస్ 1 యొక్క కోఎఫిషియంట్ a b0 కూడా అవుతుందండి. a b0 ప్లస్ a b0 ఈక్వల్ టు ఇక్కడ లాంబ్డా పవర్ n మైనస్ యొక్క కోఎఫిషియంట్ a i ఉంటుంది కదండి. ఇక్కడ i ఉండదు, ఇక్కడ i అనేది ఉండదు, ఇక్కడ ఎక్కడ ఉంటది? b0 లాంబ్డా పవర్ n దగ్గర మాత్రమే i అనేది ఉండదు. ఎందుకంటే మల్టిపుల్ ఇక్కడ లాంబ్డా దగ్గర ఉంది మాత్రమే, ఏ దగ్గర మాత్రమే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదు కాబట్టి. ఇప్పుడు a b0 ఈక్వల్ టు లాంబ్డా పవర్ n మైనస్ 1 యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి? ఇక్కడ a1 ఇంటూ i ఉంది కాబట్టి i అండి. అర్థమైందండి ఎలా రాస్తున్నాను? ఇప్పుడు లాంబ్డా పవర్ n మైనస్ 2 యొక్క కోఎఫిషియంట్ ఏటవుద్దండి? చూడండి ఇక్కడ b0 i వచ్చింది, b1 i వచ్చింది, అంటే ఇక్కడ ఎంత వస్తుందండి? b1 మళ్ళీ b0 వచ్చింది, అంటే మైనస్ మీరు మల్టిపుల్ చేయండి, మల్టిపుల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్లాగా వస్తుంది. మైనస్ b2 i ప్లస్ a b1 ఈక్వల్ టు a1 i అండి. a1 i ఇక్కడ లాంబ్డా పవర్ n మైనస్ 2 యొక్క కోఎఫిషియంట్ ఎంతండి? a2 i అండి. అండ్ సో ఆన్ మనం ఇలాగే ఎంతవరకు అండి? కాన్స్టెంట్ టర్మ్స్ వరకు అన్నారు. ఎంతవరకు అండి? కాన్స్టెంట్ టర్మ్స్ వరకు అన్న అంటే ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ అనేది ఇది. ఇప్పుడు లాంబ్డా యొక్క కోఎఫిషియంట్ చూడండి. ఇప్పుడు మీరు లాంబ్డా యొక్క కోఎఫిషియంట్ ఏటవుద్దండి? చూడండి, లాంబ్డా యొక్క కోఎఫిషియంట్ కి మళ్ళీ మీరు మల్టిపుల్ చేయండి, మల్టిపుల్ చేసుకోండి, మీకు డౌట్ వస్తే మల్టిపుల్ చేసుకోండి, పర్వాలేదు. ఓకేనండి. ఇప్పుడు లాంబ్డా యొక్క కోఎఫిషియంట్ ఇదే కదండి, అంటే bn మైనస్ 2 ఇంటూ లాంబ్డా అండి, bn మైనస్ 2 ఇంటూ లాంబ్డా అండి. అంటే ఇప్పుడు bn మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా i ఇంటూ లాంబ్డా i ఇంటూ లాంబ్డా, మళ్ళీ ఇక్కడ లాంబ్డా స్క్వేర్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది అవసరం లేదు. మనకి ఇక్కడ abn మైనస్ 2 అండి, abn మైనస్ 2 లాంబ్డా కోఎఫిషియంట్. ఇక్కడ లాంబ్డా పవర్ లాంబ్డా కోఎఫిషియంట్ abn మైనస్ 2 ఇక్కడ కూడా ఉంటది కదండి. bn మైనస్ 2 abn మైనస్ 2 యొక్క లాంబ్డా కోఎఫిషియంట్ కదండి. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ ఎంత అవుతుందండి? ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ దీని ముందుదే కదండి. లాంబ్డా కోఎఫిషియంట్ అంటే an మైనస్ 1 అవుతుంది, an మైనస్ 1 అండి. ఇక్కడ యొక్క కోఎఫిషియంట్ ఏటవుతుందండి? కాన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్ ఏటవుతుందంటే మనకి ఇక్కడ ఏటవుతుందంటే bn మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్ an. ఇక్కడ bn మైనస్ 1 అవుతే అక్కడ an అవుతుందండి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎన్ని టర్మ్స్ అండి? n టర్మ్స్ అంటే n ప్లస్ 1 టర్మ్స్. ఎందుకు? దీని యొక్క డిగ్రీ ఎంత అండి? దీని యొక్క డిగ్రీ n టర్మ్స్ ఉంటాయి. n టర్మ్స్ తో పాటు కాన్స్టెంట్ టర్మ్ ఒకటి కాబట్టి n ప్లస్ 1 టర్మ్స్. ఈ n ప్లస్ 1 టర్మ్స్ కి మనం ఇప్పుడు ఏం చేయాలంటే multiply the n plus 1 terms n plus 1 terms a power n minus 1 a power n minus 2 a power n minus 3 అండ్ సో ఆన్. అయితే మనం ఇప్పుడు మల్టిపుల్ చేసినట్లయితే దట్ ఈక్వల్ టు ఏ పవర్ n అని మల్టిపుల్ చేసాం అనుకోండి. మనం ఏ పవర్ n మైనస్ ఏ పవర్ n b0 i ఈక్వల్ టు ఏ పవర్ n a0 i అండి, దట్ ఈక్వల్ టు ఏ పవర్ n మైనస్ 1 అని మల్టిపుల్ చేసాం అనుకోండి బోత్ సైడ్స్. మైనస్ ఏ పవర్ n మైనస్ 1 b1 i అండి, ఈక్వల్ టు ఏ b0 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్
an-1 into a b naught equal to a1 a power n-1 a1 i అండి, a1 i అండి. ఇక్కడ మనకి ఐ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి రాసిన వాట రాయిపోయిన ఒకటే. ఓకేనండి, రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే కాబట్టి మనకి ఇక్కడ రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే కాబట్టి దాన్ని నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏ పవర్ n-2తో మల్టిపుల్ చేస్తున్నట్లయితే ఏ పవర్ n-2 మైనస్ ఉంది కాబట్టి ఏ పవర్ n-2 b2 అయ్యి ప్లస్ ఏ పవర్ n-2 a b1 ఈక్వల్ టు ఏ పవర్ n-2 a2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసిన వాట రాయిపోయిన వాట అండ్ సో ఆన్ మనం ఎంతవరకు యాడ్ చేయాలండి, అట్లా రాసుకుంటూ వెళ్ళాలండి. bn-1 ఈక్వల్ టు ఏ పవర్ n వచ్చినంత వరకు రాసుకుంటూ వెళ్ళాలండి. అయితే మనం ఇక్కడ ఐ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది యాడ్ చేయాలి. ఎక్కడ కాన్స్టెంట్ దగ్గర కాన్స్టెంట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ ఈక్వల్ టు i ఇంటూ b పవర్ bn-1 ఈక్వల్ టు ian. అయితే ఇక్కడ మనం ఈ n+1 టర్మ్స్ ని ఏడ్ చేయాలంటే యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ n+1 టర్మ్స్ ని ఏడ్ చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనము n+1 టర్మ్స్ ని ఏడ్ చేయాలంటే యాడ్ చేయాలి. యాడింగ్ ద n+1 టర్మ్స్ యాడ్ చేసామనుకోండి మైనస్ ఏ పవర్ n b0 ఐకి ఇక్కడ చూడండి ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n అంటే ఇక్కడ ఒక 1 ఉంటది, 1కి 1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఈ ప్లస్ దీనికి క్యాన్సిల్ అయిపోయింది, దీనికి క్యాన్సిల్ అయిపోయింది. అలాగే అన్ని ఏటైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకి లాస్ట్ కి మిగిలిన ఈక్వేషన్ ఏంటంటే ఏ పవర్ n a0 ప్లస్ ఏ పవర్ n-1 a1 ప్లస్ ఏ పవర్ n-2 a2 ప్లస్ ఏ పవర్ n-3 a3 అంతే కదండి, a3 అండ్ సో ఆన్ ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదండి, ian ఈక్వల్ టు 0 అండి. దీన్ని మనము సెకండ్ ఈక్వేషన్ అన్నామండి. సెకండ్ ఈక్వేషన్ అన్నామండి. మనం అక్కడ మాడ్యులస్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i అనేది మనం అక్కడ ఒక ఈక్వేషన్ అనేది వచ్చిందండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ దగ్గరగా కంపేర్ చేస్తే ఒకేలాగా ఉన్నాయి కదండి. కాబట్టి ఫ్రమ్ ద above equation and modulus of a minus lambda I equal to 0, we say that every square matrix satisfies the characteristic equation. అర్థమైంది కదండి అందరికి. మనం ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, క్యారెక్టరిస్టిక్ రూట్స్, ఐజన్ వాల్యూస్, ఐజన్ రూట్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాబట్టి ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్ లో మనకు కామెంట్ చేయండి. మరొకసారి మనం అనేది డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క డిగ్రీ ఇప్పుడు మనకి సెమ్ దగ్గరలో ఉంది కాబట్టి డిగ్రీ బేస్మెంట్ మీద చెప్తున్నాం కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ అనేవి చేరుకునేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్